ఏమున్నది నా కాడా ఆడది అన్న పేరే తప్ప. ఏమున్నది నా కాడా ఆడది అన్న పేరే తప్ప. ఆటల పాటల వయసును మింగిన కొండ చిల్వయి తాలే తప్ప. ఆటల పాటల వయసును మింగిన కొండ చిల్వయి తాలే తప్ప. ఏమున్నది నా కాడా ఆడది అన్న పేరే తప్ప. పెళ్లి పీటలపై కునికి పాటలతో తాలి కట్టిన ధ్యాసే లేదు. గౌనులు వేసి ఆడిన నాకు చీరలెందుకో తెలియనలేదు. గదిలో నాకు తెలిసిందప్పుడు కూరలు లేని రాక్షసుడెవరో. గదిలో నాకు తెలిసిందప్పుడు కూరలు లేని రాక్షసుడెవరో. వద్దు వద్దని గింజుకున్నాను నంజుకున్న పుంజే మొగడని. ఏమున్నది నా కాడా వెన్నెల చేసిన మోసం తప్ప. ఏమున్నది నా కాడా ఎన్నెల చేసిన మోసం తప్ప. పాట వింటుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది. అంటే ఎందుకంటే అప్పుడు చాలామందికి బాల్య వివాహాలు చేసేటోళ్ళు కదా, అది ఎందుకో తెలియదు నాకు. ఆ పాట అసలు ఆ వీడియోకి కూడా అసలు ఎక్కువ లైకులు కూడా రాలేదు. ఉట్టుటి దానికి బొచ్చడు లైకులు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఇన్స్టాగ్రామ్లో చూసిన నేనైతే. అసలు ఆమె వాడుతుంటే నాకైతే చాలా ఇదైపోయింది. అంటే అంత చిన్న వయసులో, అంటే ఆడుకునేటప్పుడు అసలు ఏంది ఏం కథ, ఈ పెళ్ళి ఏంది ఇవన్నీ ఏందని తెలియని వయసులో అప్పుడు పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. పిచ్చి పిచ్చి వీడియోలకైతే అందరు చాలామంది లైక్లు అయితే ఇస్తూ ఉంటారు. ఆ వీడియోకి అయితే అసలు లైక్లే రాలేదు. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశాను దాన్ని అయితే. అసలు నాకు ఆ పాట వింటుంటే అసలు ఎన్నిసార్లు విన్నానో ఆ పాటనైతే. అసలు ఈ పాట ఎవరికైనా తెలుసా? ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేయండి. ఆమె ఎంత బాధలో ఉండి ఆ పాట పాడిందో. చాలా మంచి వాయిస్ ఉంది, అట్లనే చాలా మంచిగా, అంటే ఆమె బాధ అసలు అంత వివరంగా ఉంది. అంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఎంత ఇబ్బంది పడ్డరో వాళ్ళు అనే ఉద్దేశం. మినిమం అప్పుడు కొంచెం 9 సంవత్సరాలు అలా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళట కదా వెనకటోళ్ళు అయితే. నాకైతే అప్పుడు వాళ్ళ బాధ చెప్పుకోలేదేమో. ఆమె అలాంటి బాధ ఈమె పాట పాడిందేమో అనిపించింది. అలాంటి కొంచెం సొంత టాలెంట్ ఉన్న వాళ్ళకు ఏదైనా ఉంటే లైక్లు అయితే ఇవ్వండి తప్పకుండా, పిచ్చి పిచ్చి వీడియోలకు కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్?